హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. శ్రీధర్ వాళ్ళు కూడా ఆకాష్, గౌతమ్ వాళ్ళందరినీ సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ భాషితని దగ్గరకు తీసుకొని అప్పుడప్పుడు ఈ ఇంటికి వస్తూ ఉండు అని ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నారు. భాషిత కూడా నవ్వుతూ సరే అండి అంటుంది. అలా అందరూ కూడా వెళ్ళిపోతారు. భార్గవ్ మాత్రం అమ్మాయి డీటెయిల్స్తో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అలానే తను ఎక్కడ మిస్ అయింది అన్నీ కూడా తెలుసుకుని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాడు. అన్ని చోట్ల పరిశీలించిన తర్వాత కూడా భార్గవ్కి ఒక చిన్న క్లూ కూడా దొరకదు. అసలు ఏమవుతుంది, అమ్మాయిలు ఎలా మిస్ అవుతున్నారు, ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది, ఆ తర్వాత కొంత దూరం ట్రావెల్ చేసింది అని సీసీలో క్లియర్గా కనిపించింది. కరెక్ట్గా సీసీలు లేని చోట తనని కిడ్నాప్ చేశారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, తనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, అసలు తనను కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది, ఇంతకుముందు కిడ్నాప్ జరిగిన అమ్మాయి ఈ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా, ఉంటే ఎటువంటి సంబంధం, నిజంగానే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారా, లేదంటే ఈ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఒక్కదానికి కూడా తనకి సమాధానం దొరకదు. ఆఫీస్లో మిస్ అయిన అమ్మాయి వాళ్ళ ఇంటిలో అంతకుముందు మిస్ అయిన అమ్మాయి ఫోటో చూపించి కూడా అడుగుతాడు. వాళ్ళు ఆ ఫోటో చూసి మేము ఎప్పుడూ ఈ అమ్మాయిని చూడలేదు, తన గురించి మాకు తెలియదు అని చెప్పేస్తారు. అదే విషయాన్ని మొదటిగా కిడ్నాప్ అయిన అమ్మాయి వాళ్ళ ఇంటిలో కూడా సింధు ఫోటో చూయించి అడుగుతారు. వాళ్ళు కూడా సింధు ఫోటో చూసి ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు, మేము ఎప్పుడూ చూడలేదు, మా కూతురు ఫ్రెండ్ కూడా మాకు ఎప్పుడూ చెప్పలేదు అనే సమాధానం చెప్తారు. ఒకవేళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఒకరికి ఒకరు ఏమైనా సంబంధం ఉంది ఏమో అని అలా రకరకాలుగా అందరినీ అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. కానీ అందరూ కూడా లేదు మాకు తెలియదు అనే సమాధానమే ఇస్తారు. ఏంటిది, ఎక్కడా ఒక చిన్న క్లూ కూడా దొరకటం లేదే, అమ్మాయిలు ఇద్దరు మిస్ అయ్యారు, అది కూడా 1 మంత్ గ్యాప్లోనే, ఎవరు చేస్తున్నారు ఇదంతా, అలా అమ్మాయిల్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది, అలా తను అందరి దగ్గర అడిగి తీసుకున్న సమాచారం అంతా కూడా ఒక ఫైల్గా క్రియేట్ చేసుకుని ఎక్కడైనా చిన్న క్లూ మిస్ అయ్యాను ఏమో అని ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. కానీ తను మిస్ అయినట్లుగా ఏమీ అనిపించదు. అలా తను చాలాసేపు స్టేషన్లోనే ఉండి ఆ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారు, కానీ తను పట్టుకోలేకపోతున్నాను అని తన మీద తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. చాలా అసహనంగా ఫీల్ అవుతూ ఉంటాడు భార్గవ్. ఫస్ట్ టైం ఇలాంటి కేసు తన లైఫ్లో రావటం. ఎవరు కిడ్నాప్ చేస్తున్నారో కానీ వాళ్ళని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా ప్రీ ప్లానెడ్గా పకడ్బందీగా కిడ్నాప్ చేస్తూ ఉన్నారు. ఒక చిన్న క్లూ కూడా దొరకకుండా. బాగా ప్రొఫెషనల్స్ అట్టుంది. కిడ్నాప్ చేసిన తర్వాత ఇంటికి ఏమైనా మనీ కోసం ఫోన్ చేస్తున్నారా అంటే అది లేదు. ఒకవేళ వాళ్ళని సైకోలా మారి చంపేస్తున్నారా అంటే అది కూడా లేదు. మరి ఎందుకు ఎందుకు వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు, అసలు ఆ అమ్మాయిల వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, ఉమెన్ ట్రాఫికింగ్ అవునా, అదే జరుగుతుందా అని అటువైపుగా తన అడుగులు ఆలోచనలు వేస్తాడు. మూర్తి గారు, సార్ ఇప్పటికే టైం 10 దాటింది, ఇంటి దగ్గర మీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు ఇంటికి వెళ్తారా లేదా అని అడుగుతాడు. భార్గవ్ అప్పుడు టైం చూసుకొని అవును కదా మూర్తి గారు, అసలు నేను టైమే చూసుకొనే లేదు, అమ్మాయిలను కిడ్నాప్ అవుతున్నారు కానీ ఒక్క క్లూ కూడా దొరకటం లేదు సార్, ఇలా మీరు స్ట్రెస్ తీసుకొని ఆలోచించటం వల్ల ఒక చిన్న క్లూ కూడా దొరకదు, ఒకవేళ మన ముందు ఉన్న క్లూ కూడా మనకు కనిపించదు, మీరు జాగ్రత్తగా నిదానంగా మైండ్ కాస్త రిలాక్స్డ్గా ఉండే విధంగా ఆలోచించండి, ఖచ్చితంగా మీకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది. అవును మూర్తి గారు, మీరు చెప్పింది కూడా నిజమే, నా బుర్రంతా కూడా ఈ 4 రోజుల నుంచి ఆలోచించి ఆలోచించి హీట్ ఎక్కిపోయింది, సరే పదండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను కూడా ఇంటికి వెళ్తాను అని అంటాడు. భార్గవ్ ఇంటికి రావటంతో ఏంట్రా ఇంత లేటు, కనీసం టైంకి ఇంటికి వచ్చి కాస్త భోజనమైనా చెయ్యాలి కదా, ఎంతసేపు డ్యూటీ అనుకుంటే ఎలా అని సీరియస్ అవుతుంది మేఘన. అబ్బా అమ్మ,
ఈరోజు ఒక అమ్మాయి మిస్ అయ్యింది కదా! అసలు తను ఎలా మిస్ అయ్యిందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. చిన్న క్లూ కూడా దొరకటం లేదు. ఆ కేస్ పని మీదే ఆలోచిస్తూ టైం చూసుకోలేదు. అయ్యో! అవునా! పాపం వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో ఏంటో! త్వరగా వాళ్ళని కనిపెట్టి వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలిపెట్టరా అని అంటుంది భార్గవ్. అలానే వాళ్ళని చిత్తు చిత్తు కొట్టు. ఆడపిల్లల్ని అలా ఎలా కిడ్నాప్ చేస్తాడు? దొంగ సచ్చినోడు, ఈడియట్ అని తనకు తెలిసిన తిట్లు అన్నీ కూడా తిడుతూ ఉంటుంది మేఘన. భార్గవ్ నవ్వుతూ మేఘన చుట్టూ చేతిని వేసి, సరే అమ్మా అలానే. ఇంతకీ ఇప్పటికైనా నాకు భోజనం పెడతావా లేదా? ఇలా వాళ్ళని తిట్టే పనిలోనే బిజీగా ఉంటావా అని అడుగుతాడు. అయ్యో! మర్చేపోయానురా, పెడతాను అంటూ అతను కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చిన తర్వాత తనే స్వయంగా భార్గవ్‌కి భోజనం ప్లేట్‌లో పెట్టి కలిపి అతడి నోట్లో గోరుముద్దలు చేసి తినిపిస్తుంది. భార్గవ్ వచ్చాడో రాలేదో అని తన రూమ్‌లో నుంచి బయటికి వచ్చిన వర్ష అలా మేఘన, భార్గవ్ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. గౌతమ్ లోపలికి వస్తున్న తన భార్యని చూసి, ఏంటో భార్గవ్ కోసమని బయటకు వెళ్ళి మరల వెంటనే స్ప్రింగులా లోపలికి వచ్చేస్తున్నావు అని అడిగాడు. అక్క భార్గవ్కి భోజనం పెడుతుంది, తను తింటున్నాడు. ఇక నేను వెళ్ళటం ఎందుకు, అందుకే వచ్చేస్తున్నాను అంటూ గౌతమ్ పక్కన వచ్చి పడుకుంటుంది. అవునా, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది, మరి నాకు నువ్వు పెట్టవా అని కొంటెగా అడుగుతాడు. అయ్యో అవునా, ఆకలిగా ఉంటే పదండి, భార్గవ్తో కలిసి మీరు కూడా తినొచ్చు అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అంటుంది. అతడు దేని గురించి అడుగుతున్నాడో తెలిసి కూడా కావాలి అని అలా మాట్లాడుతుంది. ఆమె నవ్వు ఆపుకుంటుంది అని అర్థమైన గౌతమ్, నీకు అన్నీ తెలిసి కూడా ఇలా నటిస్తున్నావు కదా అంటూ ఆమెను తన మీదకు లాక్కుంటాడు. నాకేం తెలుసండి, మీరు ఆకలి అన్నారు, నేను అన్నం పెడతాను అంటున్నాను. కనీసం మీ ఆకలి అంటే తీర్చలేనంత కఠిన హృదయం ఉన్నదానిని అయితే కాదులే అని దిక్కులు చూస్తూ సమాధానం చెప్తుంది. అవును, నీది చాలా కఠిన హృదయం, అందుకే నా ఆకలి ఏంటో తెలిసి కూడా పట్టించుకోవటం లేదు అంటూ ఆమె గుండెల మీద ముద్దు పెడతాడు. ఇక అంతటితో ఆమె అతనికి సమాధానం చెప్పాలి అనుకున్నా కూడా చెప్పలేక సిగ్గుపడుతూ ఉండిపోయింది. సిగ్గుతో రెండు చేతులు కూడా ఫేస్కి అడ్డం పెట్టుకొని చేతి వేళ్ళను కొంచెం జరిపి అతని వైపు చూస్తుంది. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా కూడా నీలో ఇంకా ఈ సిగ్గు పోలేదే అంటూ ఆమె పెదవులను అందుకుంటాడు గౌతమ్. అలా ఇద్దరూ కూడా ఆనందంగా ఆ రాత్రిని గడుపుతారు. భాషిత చాలాసేపు సాత్విక్తో ఫోన్లో మాట్లాడి ఫోన్ పెట్టేసి అప్పుడే భార్గవ్ ఇంటిలోనికి వస్తూ కనిపించడంతో అన్నయ్య ఏంటి ఇంత లేటుగా ఇంటికి వస్తున్నాడు అనుకుంటూ తన రూమ్లో నుంచి బయటకు వచ్చి చూస్తుంది. తను అలా బయటకు వచ్చేసరికి భార్గవ్ మేఘనతో మాట్లాడుతూ ఉండటంతో భాషిత కూడా నవ్వుతూ వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి భార్గవ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది. భార్గవ్ తన తల్లి పెడుతుంటే తింటూ, ఏంటే ఇప్పటి వరకు నిద్రపోలేదా, ఏం చేస్తున్నావేంటి, నా బావగారితో మాట్లాడుతూనే టైం స్పెండ్ చేస్తున్నావా అని అడుగుతాడు. అవునరా, నేను మాట్లాడుతూనే ఉంటాను, అయితే నీకేంటి బాధ అని అడుగుతుంది. అవునే, నాకు తెలియక అడుగుతున్నాను, అక్కడకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మ్యాజిక్ జరుగుతుంది అని చెప్పావు, నాకైతే ఎక్కడ ఏమీ మ్యాజిక్ కనిపించలేదే, అంతా బాగానే ఉంది. మరి భార్గవి నిన్నెందుకు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళింది అని అడిగింది భాషిత. ఓ అదా, తన ఆఫీస్లో ఎవరో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, దాని గురించే పోలీసులు తన పేరెంట్స్ అక్కడికి వచ్చి గోల చేస్తూ ఉండటంతో నేను కూడా పోలీస్ కదా, అందుకని నన్ను తీసుకొని వెళ్ళిందిలే అని చాలా సింపుల్గా సమాధానం చెప్తాడు. అవునా, మరి అమ్మాయి కనపడిందా, వెతికి పట్టుకున్నావా? లేదురా, ఇంకా దొరకలేదు అంటూ తను తినటం అయిపోవటంతో సరే గుడ్ నైట్ అంటూ మేఘన, భాషిత ఇద్దరికీ చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం న్యూస్ పేపర్లో హెడ్లైన్స్, పోలీస్ ఆఫీసర్ దుర్మరణం అని వస్తుంది. ఆ ఆఫీసర్ ఎవరో కాదు, భార్గవితో మిస్బిహేవ్ చేయాలి అని ట్రై చేసి ఆమెను చులకన చేసి మాట్లాడటానికి ట్రై చేసిన వ్యక్తి. అది చూసిన భార్గవి ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు ఏం జరిగింది, ఎవరు చంపేశారు, అది కూడా మరీ ఇంత దారుణంగా అని అనుకుంటూనే తనకి భార్గవ్ మీద అనుమానం వచ్చి వెంటనే భార్గవ్కి ఫోన్ చేసి ఈ న్యూస్కి నీకు ఎటువంటి సంబంధం లేదు కదా అని అడుగుతుంది.
తను కూడా అదే న్యూస్ చూస్తూ ఉండటంతో లేదు లేదు నేను అలా చేయలేదు. పోలీసులు కొంతమంది అలానే ఉంటారు. అంత మాత్రాన అలా చంపేస్తానా ఏంటి? నీకెందుకు వచ్చింది ఆ అనుమానం అని అడుగుతాడు. ఏమో వచ్చిందిలే. ఇంతకీ ఎక్కడ ఉన్నావు? స్టేషన్లోనా ఇంటిలోనా అని అడుగుతుంది భార్గవి. స్టేషన్లోనే ఉన్నానులే. ఏ ఇక్కడికి వస్తావా ఏంటి అని అడుగుతాడు భార్గవ్. అవునా, ఒకసారి నన్ను కలుస్తావా అని అడుగుతుంది భార్గవి. ఎందుకు? నా ముద్దులు ఇప్పుడు నాకు తిరిగి ఇవ్వటానికా అని చైర్లో వెనక్కి వాలి అల్లరిగా అడుగుతాడు. ఆమె సిగ్గుపడుతూ, నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వు అడిగినట్లే నీ ముద్దులు నీకు ఇస్తాను, ఇంకా నీకు ఏం కావాలి అన్నా కూడా ఇస్తాను అంటూ సమాధానం చెప్తుంది. అబ్బో ఏంటి ఒక్క రోజులో ఇంత మార్పు నా పెళ్ళాంగారికి అని అడుగుతాడు భార్గవ్. నువ్వే అన్నావు కదా పెళ్ళామని, మరి మొగుడు అడిగింది ఇవ్వకుండా ఎందుకు ఉంటుంది? నీ పెళ్ళాం అని సాగదీస్తూ చెప్తుంది. నిజంగా తనకి చాలా షాకింగ్గా ఉంటుంది. భార్గవి అలా మాట్లాడుతుంది అని భార్గవ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే షాక్ అనిపించింది. తను మాత్రమే ఆమెను ప్రేమిస్తున్నాడు, ఆమె తనని ప్రేమిస్తుంది అని తనకు తెలియదు. ఆమె కలలోనికి వచ్చే బీ స్క్వేర్ ఇతనే. ఈమె కూడా చెప్పకపోవటంతో నిజంగానే తను కూడా ప్రేమిస్తుంది అని ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి ఏమీ మాట్లాడటం లేదు, సైలెంట్ అయిపోయావు? నువ్వు ఒక్కసారిగా షాక్ ఇచ్చే విధంగా ఇలా మాట్లాడుతుంటే నేనేం మాట్లాడగలను? నోటిలో నుంచి మాట కూడా బయటకు రావటం లేదు అని అంటాడు. నా దగ్గరకు రా, అప్పుడు వస్తాయి నీకు మాటలు. ఆపకుండా గలగల మాట్లాడుతూనే ఉంటావు అని అంటుంది భార్గవి. ఇప్పుడు కాదులే, అర్జెంట్ వర్క్ ఉంది, వీలున్నప్పుడు వస్తాను, సరే బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. భార్గవ్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఊపిరి పీల్చుకొని అమ్మో చాలా కష్టం ఇలా అని మనసులో అనుకుంటాడు. ఇంతకీ ఆ పోలీస్ ఆఫీసర్ని ఎవరు చంపేసి ఉంటారు? ఏమోలే, అతను పర్ఫెక్ట్గా లేడు. అటువంటప్పుడు ఎవరు చంపేస్తే నాకెందుకు? ఇలాంటి వాళ్ళు చనిపోతే భూమికి భారమన్నా తగ్గుతుంది అని అనుకుంటూ తన వర్క్లో పడిపోతుంది భార్గవి. ఇంతకీ ఆ పోలీస్ ఆఫీసర్ని ఎవరు చంపేశారో మీకు తెలుసా? భార్గవ్ తను కాదు అంటున్నాడు. ఇంకెవరు చంపేస్తారు? నెక్స్ట్ అప్డేట్లో తెలుస్తుంది.